ఈ పొడి వేసుకుంటే చాలు, ఏ మసాలా కర్రీకైనా సూపర్ టేస్ట్ వస్తుంది. స్టవ్ మీద కడాయి పెట్టి ఎండుమిర్చి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, బిర్యానీలో వేసే స్టార్స్, జీలకర్ర, మిరియాలు, ఇలాచి, షాజీరా వేసి ఫ్రై చేసుకొని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టండి. 1 kg రొయ్యలను వాష్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి 8 minutes ఉడికించుకోవాలి. రొయ్యల నుంచి వాటర్ వస్తాయి. రొయ్యలు తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్, రొయ్యలు, మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. 1 కప్పు వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత ఓపెన్ చేసి ఇలా ఫ్రై లాగా వచ్చే వరకు కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఫుల్ వీడియో కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.